గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. హోమియోపతి ఈ పేరు వినగానే చాలా మందిలో రకరకాల అపోహలు ఉంటాయి. హోమియోపతి ఎవరికి అవసరం? చిన్నపిల్లలకు యూజ్ అవుతుందా? మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు హోమియోపతి వైద్యం చేయించుకోవచ్చా? హోమియోపతి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇలాంటి సందేహాలు మీలో ఉన్నాయి కదా. మరి ఈ సందేహాలని క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ హోమియోపతి వైద్యులు జి సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎస్, హోమియోపతి గురించి రకరకాల అపోహలు వింటూ ఉన్నాము. హోమియోపతి ఎవరు వాడవచ్చు, ఎవరు వాడకూడదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మా వ్యూవర్స్కి క్లియర్ చేస్తారా? ఖచ్చితంగా. హోమియోపతి ఎవరు వాడొద్దు అనడానికి ఏం లేదండి. హోమియోపతి ఎవరైనా వాడవచ్చును. చిన్నపిల్లలైనా సరే, గర్భిణీ స్త్రీలైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ హోమియోపతి వైద్యాన్ని తీసుకోవచ్చు. సో వాళ్ళకున్నటువంటి హెల్త్ కండిషన్స్ ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ఈ హోమియోపతి వైద్యం చక్కగా తీసుకోవచ్చు. ఎటువంటి సమస్య లేదు. హోమియోపతి వాడడం స్టార్ట్ చేస్తే దీర్ఘకాలంగా వాడాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా? రైట్, చాలా చక్కటి ప్రశ్న వేశారు. దీర్ఘకాలికంగా వాడాలి, ఎన్ని రోజులు, చాలా రోజులు వాడాల్సి వస్తుంది కదా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. జనరల్గా మా దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు అది దీర్ఘకాలికంగా కండిషన్లో ఉన్నప్పుడే వస్తారు. ఫర్ సపోజ్ ఒక పేషెంట్ నేను అడుగుతా, ఏమా మోకాల నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి? సార్ నాకు ఒక 5 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. ఒక స్కిన్ సమస్య ఉంది, చర్మ వ్యాధి, సోరియాసిస్ కావచ్చు. ఏమో ఎప్పటి నుంచి ఉంది? సార్ నాకు ఒక 6 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇన్ని సంవత్సరాల ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు అది క్రానిక్ స్టేజ్లో ఉంటుంది. సో వీళ్ళు ఈ 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిధిలో వాళ్ళు వివిధ డాక్టర్ల దగ్గర మందులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ డాక్టర్స్ దగ్గర వాడినటువంటి మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఆ జబ్బు వాళ్ళలో ఉండటం వల్ల అది ఒక క్రానిక్ స్టేజ్కి వెళ్ళటము. ఇన్ని క్రానిక్ స్టేజ్కి వెళ్ళింది ఒకటి, తర్వాత టైం బీయింగ్ 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక వ్యాధి వాళ్ళలో ఉంది, తర్వాత వాళ్ళు వాడినటువంటి మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ఈ 3 సమస్యలతో వాళ్ళు మా దగ్గరకు వచ్చి, సార్ మాకు ఒక 5 సంవత్సరాల నుంచి ఉంది, 6 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పేసి చెప్తారన్నమాట. సో వీళ్ళు యాజ్ ఎ పేషెంట్ వాళ్ళు తొందరగా తగ్గడానికే ఎంతసేపు అయినా ఇష్టపడతారు, ఏ పేషెంట్ అయినా సరే. సో మేమేం చెప్తామంటే దానికి ఒక కోర్స్ లాగా వాడాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అది దీర్ఘకాలికంగా సమస్య జరిగింది కాబట్టి దాని యొక్క వేరు మెడిసిన్స్ వాడటం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తగ్గటానికి ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నలిఫై చేస్తూ ఉన్న వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తూ, ఇదంతా ఒక కాలక్రమేణా కొంత ప్రాసెస్తో కూడుకున్నటువంటి సమస్య ఇది. సో ఇది పట్టవచ్చు, ఒక 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు. అంటే వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్య, వాళ్ళకున్నటువంటి సివియారిటీ, వాళ్ళకున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఇతర మందులు వాడటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నిటిని మేము కన్సిడర్ చేస్తూ వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి కౌన్సిలింగ్ చేస్తూ డైట్ కరెక్షన్స్ చెప్తూ అప్పుడు ఈ యొక్క హోమియోపతి వైద్యంతో వాళ్ళు పూర్తిగా క్యూర్ అయ్యే విధంగా మనం చేయొచ్చు. సంతోష్ గారు, చాలామంది ఇప్పుడు హోమియోపతి వాడడం స్టార్ట్ చేశాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయపడే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కానీ మీకు తెలిసిన వైద్యం అంటే ఏదో ఇంటర్నెట్లో చూసో, లేదంటే ఇంకెక్కడైనా సోర్స్ ద్వారానో, లేదంటే ఎక్కడైనా విని ఆ మెడిసిన్ పేరు తీసుకొని వెళ్ళి మీరు మెడిసిన్స్ తెచ్చుకొని మీకు నచ్చినట్టుగా వాడుకుంటే వాటి వల్ల దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వైద్యుడి సంరక్షణలో, ఒక వైద్యుడి సలహా మేరకు మీకున్న సమస్య చెప్పి దానికి మీరు మెడిసిన్ తెచ్చుకొని వాడుకుంటే, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వాడుకుంటే, సరైన మోతాదులో, సరైన పొటెన్సీ, సరైన డోసేజ్లో వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యాజ్ ఏ సీనియర్ హోమియోపతి వైద్య నిపుణులుగా మీరు చెప్పండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కూడా వాడవచ్చు అని ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది. అయితే గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితంగా ఐరన్ లేదంటే జింక్ ఇలాంటి డెఫిషియన్సీ వల్ల వాళ్ళు ఖచ్చితంగా అలోపతి మెడిసిన్స్ అనేది వాడడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగానే. కానీ మీరు హోమియోపతి కూడా వాడొచ్చు అంటారు. మరి హోమియోపతి వాడినప్పుడు ఈ మెడిసిన్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలా? ఓన్లీ హోమియోపతి మాత్రమే వాడాలా? లేదంటే సైమల్టేనియస్గా 2 వాడవచ్చు అంటారా? రైట్, చక్కటి ప్రశ్న. మా దగ్గరికి వివిధ రకాలటువంటి సమస్య ఉన్న పేషెంట్స్ వస్తారు. డయాబెటిక్ పేషెంట్స్ వస్తారు, హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఉంటారు, కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, అలాగే కిడ్నీ సమస్యలతో ఉన్న పేషెంట్స్ ఉంటారు, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎక్సెప్ట్ గర్భిణీ స్త్రీలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్రానిక్ డిసీజెస్ కాబట్టి వాళ్ళు ఏళ్ల తరబడి నుంచి వాళ్ళు మెడిసిన్స్ మీద ఉంటారు. సో మా వైద్య విధానానికి వచ్చినప్పుడు అవి సడన్గా బంద్ చేయడానికి లేదు. సో మేము కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. క్రమేపీ వాళ్ళు వాడుతున్నటువంటి మెడిసిన్స్ యొక్క డోసేజ్ తగ్గిస్తూ
మేము దానికి ట్రీట్మెంట్ చేసే విధంగా ముందుకెళ్తాం అనమాట. సో ఇప్పుడు హోమియోపతి వాడడం వల్ల గర్భిణీ స్త్రీ సంగతి పక్కన పెడితే గర్భంలో ఉన్న శిశువుకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఇది ఒకటి క్లారిటీగా చెప్పండి. లేదండి, గర్భంలో ఉన్న శిశువు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. కానీ లిమిటెడ్గానే వాడతారు. జనరల్గా ఎక్కువ వామిటింగ్స్, కంటిన్యూస్ వామిటింగ్స్ ఉన్న డిఫరెంట్ కండిషన్స్కి వాడే అవకాశం ఉంటుంది. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ చూస్తారు ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి హోమియోపతి అంటే? కేవలం ఇప్పుడు వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడమే కాదు, ఆ టైంలో వాళ్ళకి కాళ్ళ వాపు వస్తూ ఉంటుంది. చాలామందికి గర్భం నిలవాలి అని అంటే చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఒక గర్భిణీ పేషెంట్కి హోమియోపతి వాడినట్లయితే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు గర్భిణీ స్త్రీలకుతో కంటే పోల్చుకుంటే గర్భం దాల్చడానికి ముందు వాళ్ళు వివిధ కారణాల వల్ల గర్భం దాల్చలేకపోతారు. పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, రికరెంట్ అబార్షన్స్ అయి ఉండొచ్చు. ఇలాంటి పేషెంట్స్కి మనం గర్భం నిలవడానికి మందులు, ట్రీట్మెంట్ అన్నది హోమియోపతి వైద్యంలో ఉంటాయి. రైట్. మొత్తం మీద ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు చిన్న పిల్లల్లో ఒకవేళ దీర్ఘకాలికంగా క్రానిక్ డిసీజ్ అయితే కొన్ని మంత్స్ హోమియోపతి వాడమని చెప్తారు. చిన్న పిల్లలో ఏ ప్రాబ్లంకి హోమియోపతి వైద్యం అందుబాటులో ఉంది? చిన్న పిల్లల్లో హోమియోపతి వైద్యం వచ్చేసరికి ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్, తర్వాత సిబోరిక్ డెర్మటైటిస్, చిన్నపిల్లల్లో వచ్చేటువంటి అలోపేషియా కానీ ఇలాంటి వ్యాధులకి హోమియోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. వాటిని సర్జరీ వరకు వెళ్లకుండా, సర్జరీకి వెళ్ళాలంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పరంగా చూసుకుంటే అయితే డిసీజ్ సివియారిటీ గ్రేడ్ 3 వరకు వెళ్లకుండానే గ్రేడ్ 1లో ఉన్నప్పుడు ఎడినాయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ వాటికి మెడిసిన్స్ వాడుతూ వితౌట్ సర్జరీ వీ కెన్ ట్రీట్ ద కేస్. రైట్. ఇప్పుడు హోమియోపతి వాడుతున్నప్పుడు ఇలాంటి ఫుడ్ తినకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి అని విన్నాము. వాస్తవమేనా? చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు చెప్పింది వినరు, తినడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. హోమియోపతి ట్రీట్మెంట్ ఒకవేళ వాళ్ళకి ఇస్తున్నట్లయితే ఆ టైంలో చిన్నపిల్లలకు మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ముఖ్యంగా ఏ వ్యాధికైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నవి ఉంటాయి. ఎక్కువ మ్యాక్సిమం కిడ్నీ పేషెంట్స్కి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ, బీపీ ఉన్న పేషెంట్స్కి, ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్కి కొంత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో మోస్ట్లీ ఎక్కువగా ఉండవు. వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్గానే ఉంటాయి. దే విల్ యాక్సెప్ట్ దట్ వన్. హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళు ఏదైనా తినొచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ద డిసీజ్. వాళ్ళకున్న వ్యాధి ఏంటిది. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఏది అడల్ట్స్కి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇలా ఫ్యాటీ లివర్ ఉంది, తర్వాత సోరియాసిస్ ఉంది. కొన్ని ట్రిగరింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ ట్రిగరింగ్ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. రైట్. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, యంగ్స్టర్స్ ఎవరిని తీసుకున్నా హోమియోపతి కనుక యూజ్ చేసినట్లయితే సక్సెస్ రేట్ అనేది కొంచెం డిలే అవుతుంది అని వింటుంటాము. వాస్తవమేనా? సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్, క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్, వ్యాధి తీవ్రత ఎంత ఉంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, అడ్వాన్స్ స్టేజ్లో ఉందా, ఏ స్టేజ్లో ఉందన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత రెగ్యులారిటీ ఆఫ్ ఫాలోఅప్స్, వాళ్ళు రెగ్యులర్గా వైద్యుని సంప్రదించి మందులు వాడుతున్నారా లేదా. ఇప్పుడు ఈ నెల వాడాం, మళ్ళీ ఎప్పుడు ఒక 6 నెలల తర్వాత వాడితే దానికి ప్రయోజనం ఉండదు. సో రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటూ డాక్టర్ గారితో వాళ్ళు చెప్తున్న డైట్ ఫాలో చేస్తూ, ఈరోజు మేము ఒక డైట్ చెప్తాం, రేపు ఏదో తినాలనిపిస్తుంది, తింటారు. సో దీనివల్ల ఏమైంది, తినడం పక్కకు పెట్టండి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవైతే అసలు కొందరు ఎంత చెప్పినా మానరు. హోమియోపతి ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ మేము చెప్పినప్పుడు వాళ్ళు పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే తగ్గే ఆప్షన్ ఉంటుంది. మేము చెప్పింది కాకుండా వాళ్ళకి నచ్చింది మేమైతే వెళ్ళి వాళ్ళు తాగేది, తినేది అయితే మేము ఆపలేము ఇంటికి వెళ్ళి. కాబట్టి సో ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మేము చెప్పినప్పుడు దాన్ని పాటిస్తూ మెడిసిన్స్ ఎన్ని రోజులైతే వాడాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడితేనే తగ్గే ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనా వ్యాధి మొదటి దశలో ఉన్నటువంటి సమస్యలకి తొందరగా మనకి ట్రీట్మెంట్ తొందరగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏళ్ళ తరబడి 6 years నుంచి ఉంది, 7 years, 10 years నుంచి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కోర్స్ లాగానే వాడాల్సి వస్తుంది. దానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. హోమియోపతి గురించి మాకున్న అపోహల్ని నివృత్తిపరిచారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.